చిన్నారి ఛానల్కు స్వాగతం. పిల్లలు, మనం వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా చక్కని వేమన పద్యాలు తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరో మంచి వేమన పద్యం చూద్దామా? ఓగు నోగు మెచ్చు నొనరంగ నగ్నాని, భావమిచ్చి మెచ్చు బరమలుబ్దు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వధాభిరామ వినురవేమ. చెడ్డవాడు చెడ్డవాడినే మెచ్చుకుంటాడు, కానీ మంచివాణ్ణి మెచ్చుకోలేడు. ఎలా అయితే పరమ పిసినారి అయిన వాణ్ణి కూడా నీచుడు గొప్పవాడిగా కీర్తిస్తాడో, ఎలా అయితే పంది బురదను చూసి ఎంతగానో ఆస్వాదించడానికి తయారవుతుందో, అలాగే చెడ్డవాడు కూడా మరో చెడ్డవాడిపైనే ఆకర్షితం అవుతాడు. వాడు మంచి వాళ్ళతో కలవలేడు, మంచి వాళ్ళను మెచ్చుకోలేడు అనేదే ఈ పద్యం యొక్క అర్థమన్నమాట. పిల్లలు, అర్థమైందా? అందుకే మన స్నేహం చేసే వాళ్ళని బట్టి మన గుణగణాలు ఆధారపడి ఉంటాయి. స్నేహం చేసేటప్పుడు ఎదుటివారు ఎటువంటి వారో చూసి జాగ్రత్తగా ఎంచుకొని స్నేహం చేయాలి. సరేనా? ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా? ఓగు నోగు మెచ్చు నొనరంగ నగ్నాని, భావమిచ్చి మెచ్చు బరమలుబ్దు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వధాభిరామ వినురవేమ. ఎలా అయితే పందికి పన్నీరు చల్లినా నచ్చదు, అది బురదలోకి వెళ్ళే పొర్లుతుంది. అలాగే చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళకే ఆకర్షితం అవుతారు, వాళ్ళతోనే స్నేహం చేస్తారు అన్నదే ఈ పద్యం యొక్క అర్థమన్నమాట. పిల్లలు, మరో చక్కని పద్యంతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.